నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ వారి అద్భుతాన్ని చూద్దాం. ఇది ముంబైలోని వాడాలాకు చెందిన మాధవి గారి అనుభవం. ఇది 21 రోజుల మూలమంత్ర సాధనలో పాల్గొన్న తర్వాత శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ వారి అపారమైన కృప వలన నా జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన ఆరోగ్య అద్భుతం గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. చాలా కాలంగా నేను తీవ్రమైన మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నాను. నొప్పి ఎంత తీవ్రంగా ఉండేదంటే నేను దాదాపు ప్రతి వారం 2 సార్లు నా వైద్యుడిని సందర్శించవలసి వచ్చేది. ఈ పరిస్థితి నా దైనందిన జీవితము మరియు పనులపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ పునరావృతమయ్యే తలనొప్పుల కారణంగా నేను నిరంతరం అసౌకర్యము మరియు బాధతో జీవిస్తున్నాను. నేను 21 రోజుల మూలమంత్ర సాధనను ప్రారంభించి సూచించిన విధంగా శ్రద్ధగా సోమాన్ని స్వీకరించినప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. చాలా త్వరగా నా మైగ్రేన్ తలనొప్పులు పూర్తిగా మాయమయ్యాయని నేను గ్రహించాను. మైగ్రేన్లు మాయమవ్వడమే కాకుండా నేను అనుభవిస్తున్న అనేక ఇతర ఒళ్ళు నొప్పులు కూడా అదృశ్యమయ్యాయి. అది నాకు అపారమైన ఉపశమనాన్ని, ఆనందాన్ని ఇచ్చింది. ఈరోజు నేను ఈ అద్భుతాన్ని కృతజ్ఞతా హృదయంతో పంచుకుంటున్నాను. ఎందుకంటే ఇది నా జీవిత నాణ్యతను మార్చివేసింది. ఈ కాలంలో కొన్ని రోజులు తప్పనిసరి పరిస్థితుల కారణంగా నేను రాత్రి 1 గంట వరకు ఆలస్యంగా పడుకొని ఉదయం 5 గంటలకు మేల్కొనవలసి వచ్చింది. ఇంతకుముందు ఇలా నిద్రలేమి వెంటనే తీవ్రమైన మైగ్రేన్లను ప్రేరేపించేది మరియు నేను తరచుగా చికిత్స కోసం డాక్టర్ వద్దకు పరిగెత్తవలసి వచ్చేది. అయితే ఈసారి నేను ఒక అసాధారణమైన విషయాన్ని గమనించాను. కేవలం 4 గంటల నిద్ర మాత్రమే పోయినప్పటికీ రోజంతా నాకు మైగ్రేన్ తలనొప్పి, ఒళ్ళు నొప్పులు లేదా ఎటువంటి అసౌకర్యమూ కలగలేదు. దానికి బదులుగా నేను ఎలాంటి మందులు తీసుకోకుండానే తాజాగా, శక్తివంతంగా, ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉన్నట్లు భావించాను. నాకు ఇది నిజంగా ఒక గొప్ప అద్భుతం. అనంతమైన కరుణ నాకు మంచి ఆరోగ్యము మరియు బాధల నుండి విముక్తిని ప్రసాదించిన ఆరోగ్య ప్రదాత శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మూలమంత్ర సాధన సమయంలో ఈ అద్భుతమైన స్వస్థత అద్భుతాన్ని నాకు అనుగ్రహించినందుకు శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ యొక్క దివ్య కమలాల వద్ద అనంత కోటి సాష్టాంగ ప్రణామాలు.